ప్రసంగాల వలన, పాండిత్యము వలన, అనేక విషయాలు ఆలకించడం వలన ఈ ఆత్మను పొందలేము. ఎవరు దానిని పొందడానికి వ్యాకులత చెందుతాడో అతడు మాత్రమే దానిని పొందుతాడు. ఆ ఆత్మ అతడికి తన స్వకీయ నైజాన్ని వెల్లడిస్తుంది. మనోవ్యాకులతను శ్రీరామకృష్ణుడు ఒక ఆధ్యాత్మిక సాధనగా పేర్కొనడమే కాక భగవద్దర్శనానికి ముందున్న స్థితిగా కూడా పరిగణించారు. తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయనను దర్శించవచ్చు. వ్యాకులత కలిగితేనే అరుణోదయం అవుతుంది. ఆ తరువాత సూర్యుడు ఉదయిస్తాడు. ఈ విధంగా మనోవ్యాకులత తరువాత భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. తీవ్రమైన కోరిక ఏర్పడినప్పుడు మనోవ్యాకులత జనిస్తుంది. లోపల వ్యాకులత లేకుండా ప్రసంగాలు చేయడం వల్ల, వినడం వల్ల, గ్రంథాలు పఠించడం వల్ల ఆధ్యాత్మిక రంగంలో ఏదీ పొందడం కుదరదు. ఉన్నతమైన సత్యాన్ని గ్రహించాలి, భగవత్ సాక్షాత్కారం పొందాలి అన్నది తిండి, బట్ట వంటి మన దైనందిన అవసరాలలో ఒకటిగా అయిపోవాలి. అప్పుడు మాత్రమే అందుకోసం మనం వ్యాకులత చెందుతాము. వ్యాకులత చెందినప్పుడే మార్గం లభిస్తుంది, సత్యం తెలుస్తుంది అన్నారు శ్రీరామకృష్ణుడు. ఇది 100% సత్యం. ఇది అందరూ పట్టుకోండి. ఈ రకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.